నాకు తెలిసినంత ఆయనకి ఇన్ఫర్మేషన్ మొత్తం తెలిసేమో మరి. అంటే యాక్చువల్లీ ఈ మిడిల్ క్లాస్ వాళ్ళ ఏరియాల మీద కూడా పడతారని చెప్పి తెలిసేమో. ఆయన చెప్పినప్పుడే మీ జబ్బలు దర్చుకోకూరు, ఇప్పుడు మీకు ముందు ముసళ్ళ పండగ అని చెప్పేసి అన్నాడనమాట. ఉండే ఏరియా కూడా ఆల్మోస్ట్ దగ్గర బఫర్ జోన్ కిందికి వస్తుందని చెప్పేసి చెప్పగానే ఆల్మోస్ట్ సల్ల చెమటలు వచ్చేసి కాయలు కపాలానికి ఎక్కేసాడు. నాకైతే అమ్మ జీవితం దేనికన్నా సిగ్గుశరం ఉండాలి కొంచెమన్నా. మిడిల్ క్లాస్ వాళ్ళు మరీ అంత పిచ్చి పువ్వులు అయిపోయారు. వాళ్ళు ఎక్కడ పోతారు? డబుల్ బెడ్రూమ్లలో పోయి ఉంటారా? ఏమో 1,20,00,000 పెట్టాడు విల్లా కొనుక్కొని, నువ్వు విల్లా రాత్రి గుల్ల దెంగేస్తే నువ్వు తయ్యిన తత్తలాడుకుంటా పోయి ఏంది ఒకటి మన ఎన్ కన్వెన్షన్ అని చెప్పేసి మాదాపూర్లో ఏది ఒక టెంపరీ దాన్ని గుల్ల దెంగగానే కథ మీద ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాడు అందరిగా సంకలు గుద్దుకుని జబ్బలు దర్చుకుని తడిచిపోయింది. 50 అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏరియాలోనే పెద్ద కొన్ని కాలేజీలు వెళ్ళి, అంటే మన పొలిటికల్ పార్టీ గొప్ప దండేసి దండం పెట్టాలి లీడర్లకి. వాళ్ళైతే పెద్ద కాలేజీలు కట్టుకున్నారు, అవి కట్టుకున్నారు, వాళ్ళని బీక్తున్నారు, బొచ్చుడే బీక్తున్నారు. హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఈ రోజు వీడియో మాత్రం ఓన్లీ 18+ వాళ్ళు అనమాట. అంటే పెద్దవాళ్ళు మాత్రమే చూడాల్సిన వీడియో. ఎందుకంటే దీంట్లో కొన్ని బూతులు కూడా డొర్లు వచ్చాయి. ఎందుకంటే కడుపు మండిపోతా ఉంది, మసిలిపోతా ఉంది. దాని గురించి మాట్లాడదాం. దేని గురించి తెలుసు కదా, అందరికీ తెలిసిన టాపిక్ హైడ్రాల నుంచి నేను ఎట్లా ఎస్కేప్ అయ్యాను ఏం సంగతో నేను మీకు లాస్ట్లో చెప్తాను. కాబట్టి ఈ వీడియోని మాత్రం ఆన్స్టేజ్గా కంటిన్యూ చూడండి. కానీ ఫ్రెండ్స్ లైక్ మాత్రం షురుగా కొట్టండి, ఎందుకంటే ఇది చాలా మందికి రీచ్ అవ్వాలి ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది. ఓకేనా, లెట్స్ స్టార్ట్ అ వీడియో. ఈ మధ్య బాగా ట్రెండింగ్లో టాపిక్లో నడుస్తుంది ఏంటంటే తెలంగాణలో మొత్తం హైడ్రా అనేది ఒకటి వచ్చేసి మొత్తం అక్కడ ఇరగొట్టేస్తుంది, బిల్డింగ్లన్నీ గూడిపేస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నాకెందుకు ఎంత టెన్షన్ అయిపోయింది అని చెప్పేసి అంటే 3 ఏళ్ళ నుంచి 3 years నుంచి మేము మా ఇంట్లో ఒక చిన్న టైప్ ఆఫ్ వార్ జరుగుతూ ఉంది. ఏంటంటే మేము ఇప్పుడున్న ఇల్లు అమ్మేసి వేరే ఏరియాలో మంచి ఇల్లు కొనుక్కుందాం అని చెప్పి ఆ ప్లాన్లో ఉండే. 2 years నుంచి అట్లా ఇట్లా ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంది. అంటే మీన్స్ నేను మా మదర్ ఏమో కొందాం అని చెప్పేసి, మా మిస్సెస్ ఒక్క ఆమె అబ్జెక్ట్ చేస్తా ఉంది అనమాట. ఎందుకంటే మన యాక్చువల్లీ సిటీ సెంటర్లో ఉంది. యాక్చువల్లీ మాది ఏంటంటే హైదరాబాద్ హార్ట్లో ఉంటుంది అనమాట, సెంటర్లో ఉంటుంది. కాబట్టి అది అమ్మొద్దు, మనం కొంటే సపరేట్గా కొందాం కానీ ఇల్లు అయితే అమ్మొద్దు అని చెప్పేసి అన్నది. కాదు, మనం అట్లీస్ట్ ఆల్మోస్ట్ ఆన్ అండ్ యావరేజ్ ఒక విల్లా కొనుక్కోవాలి నార్మల్గా అంటే దగ్గర 1,20,00,000 వరకు అయితే ఖర్చు పెట్టాల్సింది హైదరాబాద్లో అయితే. సో 1,20,00,000 మన ఇప్పుడు లేవు కదా, మనం కొనలేం కదా, మనం ఇల్లు అమ్మేసి పోదాము ఎందుకంటే అని చెప్పేసి మాట్లాడినాము. దాని తర్వాత 2 years తర్వాత లాస్ట్ 6 months నుంచి ఏంటంటే అది కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ లాగా చూపించింది అనమాట. ఏంటంటే సరే అని మా వైఫ్ని కన్విన్స్ చేసి అట్లా ఇట్లా చేసి మేము మా ఇల్లుని బేరం పెట్టి వేరే దగ్గర, అంటే కప్రా చెరువు దగ్గర, నియర్ బై కప్రా చెరువు ఏరియాలో ఒక విల్లా చూసుకొని దానికి కొంచెం అడ్వాన్స్, అంటే మా దగ్గర టోకన్ పేమెంట్ 10 లక్షలు తీసుకొని మా ఇంటికి 5 లక్షల రూపాయలు వాడికి ఇచ్చి హోల్డ్ చేస్తామన్నమాట. అదే టెన్షన్ పడతా 2-3 days నుంచి అదే ప్రాబ్లమ్ నడుస్తూ ఉంది. ఏమైపోయింది అసలు యాక్చువల్లీ ఏంటంటే, మా ఇల్లు దగ్గర అరౌండ్ 90 square yards నుంచి 100 square yards మధ్యలో ఉంటాను, మీన్స్ 100 yardsలో ఉంటుంది. మా ఇల్లుని దగ్గర మేము 85 లక్షలకు బేరం చేస్తాం, అంటే 85 lakhsకి అమ్ముతున్నాం ఇల్లు. మేము కొనే ఇల్లు వచ్చేసి 1,15,00,000 బ్యాలెన్స్ అమౌంట్ మనం లోన్ తీసుకొని కట్టేసుకుందాం అని చెప్పేసి ఆ ఇంటెన్షన్తో ఉండే అనమాట. దాని తర్వాత తెలిసింది ఏంటంటే, మేము ఉండే ఏరియా కూడా ఆల్మోస్ట్ దగ్గర బఫర్ జోన్ కిందికి వస్తుందని చెప్పేసి చెప్పగానే ఆల్మోస్ట్ సల్ల చెమటలు వచ్చేసి కాయలు కపాలానికి ఎక్కేసాడు నాకైతే. దాని తర్వాత ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందనుకుంటారు, మా వాళ్ళు యాక్చువల్లీ అంటే మా మామ డీల్ చేస్తా ఉన్నాడు, మా కజిన్ అవుతాడు, అంటే మా దూరం మా మేనమామ అనమాట. అంటే మా మేనమామ వాళ్ళ బ్రదర్ తోడి అల్లుడు అంటారు కదా, ఆయన అనమాట. ఆయన డీల్ చేస్తుంది కాబట్టి అట్లా ఇట్లా చేసి మాకు 5 లక్షలు అయితే రిటర్న్ ఇప్పించేసినాడు. ఎందుకంటే మేము క్యాన్సిల్ చేసుకున్నాం, మాకు వద్దు అని చెప్పేసి. తీసుకున్న తర్వాత మాకు ఇప్పించినాడు. అది కూడా నిన్ననే అయిపోయింది, నిన్ననే వచ్చిన డబ్బులు. ఇంకా మేము కట్టిన 10 లక్షలు కూడా మాకు అడ్వాన్స్ ఇచ్చింది కదా, వాడికి మేము డబ్బులు ఇచ్చాల్సింది. ఎందుకంటే వాడు కూడా మేము అమ్మము అని చెప్పేసి అనగానే వాడు కూడా వచ్చి గొడవ పెట్టుకున్నాడు ఇంటి దగ్గర వస్తూ అట్లా అమ్మారు. అండ్ యాక్చువల్లీ నేను ఏంటంటే 2 months తర్వాత నేను ఇండియాకి పోవాలా. ఇండియాకి పోయిన తర్వాత మా ఇంటి రిజిస్ట్రేషన్ ప్లస్ నేను కొనే కొత్త ఇల్లు రిజిస్ట్రేషన్ 2 చేయించుకోవాల్సిందే. యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ మాదైతే అన్ఫార్చునేట్లీ కాదు, ఫార్చునేట్లీ మేమైతే సేవ్ అయిపోయినాం అనుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అది ఆల్మోస్ట్ మేము కొనే కొత్త ఇల్లు ఆల్మోస్ట్ దొబ్బుతట్టే ఉంది నాకు తెలిసినంతవరకు. సో ఇప్పుడు టాపిక్ అయితే అర్థమైంది కదా. ఇప్పుడు అసలు యాక్చువల్లీ ఏంది హైడ్రా గురించి ఫుల్ హైప్ ఎందుకు తీసుకొస్తున్నారు? ఇంక జనాల మధ్యలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైన ఫీలింగ్ ఉంటుంది అబ్బా. ఎందుకంటే మొన్న ఈ వీడియోస్ చూస్తుంటే క్లిప్పింగ్స్ జనాలు ఏడుస్తూ ఉన్నారు. ఒక అతను, ఒక ఓల్డ్ పర్సన్, యాక్చువల్లీ నాకు తెలిసినంతవరకు 60-70 years ఉంటాయి. ఆయన చెప్పే ఫీలింగ్స్ అంటే ఎమోషనల్గా చెప్పిన మాటలు భలే హట్ అయినాయన్నమాట నాకు. ఎందుకంటే యాక్చువల్లీ ఆయన ఏమన్నాడు, రియల్గా కూలగొట్టడానికి 1 నిమిషం సరిపోతుంది, కానీ అది కట్టడానికి దగ్గర జీవితం అయిపోతుంది అని చెప్పేసి అన్నాడు అన్నమాట. అది రియల్లీ హార్ట్ టచింగ్ అబ్బా. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ మనిషికి ఏంటంటే, ఒక ఇల్లు కట్టుకోవాలంటే వాడు ఆల్మోస్ట్ వాడు లైఫ్ స్పాన్ మొత్తం ఖర్చు పెట్టేస్తాడు. అంటే వాడు రిటైర్మెంట్ డబ్బులు, వాడు PF, వాడు ప్రావిడెంట్ ఫండ్, వాడి గ్రాడ్యుయేటీ, వాడి దగ్గర ఉన్న ప్రాపర్టీ, ఊళ్ళల్లో ప్రాపర్టీ అంతా అమ్ముకొని వచ్చి ఒక ఇంటి మీద ఖర్చు పెట్టి కొనుక్కుంటాడు. కొట్టుకున్న తర్వాత ఈ దొంగనాభి కొడుకులు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్ ఇచ్చిన బాడకోలు, రిజిస్ట్రేషన్ చేసిన బాడకోలు, ఇంకా
ఆ ప్లాట్లు ఎవడు ప్లాట్లు చేసి అమ్ముతుండు, కబ్జాలు చేసుడు అవన్నీ ఎవడు నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్తో కాదబ్బా కబ్జాలు చేసుడు అంటే. ప్రతి ముండా కొడుకు ఎవడంటే ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్ వాళ్ళు ఉంటారు, దాని రియల్ ఎస్టేట్ పెద్ద పెద్ద టైకూన్స్ ఉంటారు, దాంతోపాటు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఈ పొలిటీషియన్ నా కొడుకులు ఉంటారు. అయ్యి నువ్వు కబ్జా చేసుకొని నువ్వు చూసుకుంటుంది, మా పవర్ మందే అది అని చెప్పేసి చెప్పగానే వీడు ఏంటంటే ఫుల్ కలర్ఫుల్ బ్రౌచర్లు వేసేసి వెంచర్ ప్రాజెక్టులు కట్టేసి పెట్టేస్తాడు. ఇక జనాలు ఏంటో ఆశపడతారు. అంటే ప్రతి ఒక్కరికి డ్రీమ్ అనేది ఉంటుంది, పోయి కట్టుకుంటారు. ఇప్పుడు సుందరీకరణ చేస్తున్నాం మేము కాబట్టి మేము మొత్తం గూలగొట్టేస్తాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దే షుడ్ బి బేసిక్ కామన్ సెన్స్. వాడు అన్ని వేల రూపాయల ట్యాక్సులు కట్టుకొని, రిజిస్ట్రేషన్ ఫీజులు కట్టుకొని, అది కట్టి, కరెంటు బిల్లు ఇన్ని రోజులు కట్టి, ప్రాపర్టీ ట్యాక్సులు కట్టి అన్నీ చేసిన తర్వాత కూడా నేను ఇప్పుడు గులగొట్టేస్తా అంటే అది రైటా? ఇంకా మరీ ఫన్నీ విషయం ఏంటంటే మరీ దారుణమైన అంటే మరీ గుడిశెట్టి వేసాలంటే ఎట్లనే ఉంటాయన్నమాట. ఏంటంటే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాం కదా అని చెప్పి. ఈ అమ్మ జీవితం ఏం తప్ప అయితే నాకు అర్థం కాదు. వాడు మొత్తం మన ట్యాక్సులు మన దగ్గర తీసుకొని అన్ని చేసిన తర్వాతలా కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ బడుగు బలహీన వర్గాలు అని చెప్పేసి ఒక 5% జనాలను చూపిస్తూ ఈ గవర్నమెంట్ బూచీలు ఉంటాయి చూడు, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 5% ఉన్న బడుగు బలహీన వర్గాలను చూపిస్తూ మిగతా 80% ఉన్న మిడిల్ క్లాస్ పీపుల్ ఎర్రి పుష్పాలు చేస్తారు. అబ్బా నిజం చెప్పాలంటే ఎర్రి పువ్వులు చేసి పడేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే మిడిల్ క్లాస్ నా కొడుకు గవర్నమెంట్ హాస్పిటల్ పోడు, ఎందుకంటే దాంట్లో ఉన్న ఫెసిలిటీస్ అంత అమోఘమైన ఫెసిలిటీస్ ఉంటాయి గవర్నమెంట్ హాస్పిటల్స్లో. తెలుసు కదా, దండం పెట్టచ్చు, దాంట్లో స్టెప్పింగ్ చేసాడు కన్నా అక్కడ పుట్టిన చచ్చిపోతే పీడబోతుందని చెప్పి అనుకోవచ్చు. చాలా మంది అట్లా అనుకుంటారు. వాడు మిడిల్ క్లాస్ ఉన్నాడు గవర్నమెంట్ హాస్పిటల్కి పోడు, వాడికి పెన్షన్లు అది ఆ స్కీము ఈ స్కీము ఫ్రీ రేషన్ అనుకుంటా బొచ్చు బోషానం అనుకుంటా పుక్కట బిచ్చాలు మాత్రం మిడిల్ క్లాస్ నా కొడుకు ఎవరు తీసుకోడు, ఎందుకంటే వాడికి అవసరం లేదు. వాడు రెక్కల కష్టం మీద బతుకుతూ వాడికి చేసుకున్న దాన్ని కూడా నువ్వు దెంగ పెడతా అంటే ఇది ఎక్కడ అన్యాయం రాబాయి? నాకు అర్థం కాదు. సుందరీకరణ లవడల సుందరీకరణ చేస్తున్నావు నువ్వు. పోయిన గవర్నమెంట్ కన్నా దండం పెట్టాలా ఫామ్ హౌస్ సీఎంకి. అయినా ఏదో ఆయనంతా తన పాటలో కూర్చొని ఫామ్ హౌస్ లో కూర్చొని మందు దాక్కుంటా ఏం చేసుకుంటున్నావు, జనాలను పరిపాలించిన 10 ఏళ్ళ వరకు. నీ అమ్మ నువ్వు వచ్చే సంవత్సరం కాలేదు, సంవత్సరం కాకముందుగా నువ్వు ఇంత టెన్షన్ క్రియేట్ చేసేసి మిడిల్ క్లాస్ మొత్తం మొడ్డ ఇప్పించేస్తా అని చెప్పేసి అంటే ఎట్లా? ఇచ్చిన పర్మిషన్లు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడో బోషరీకే నా కొడుకు వెంచర్ లేసిన బాడుకోవాలి వాళ్ళని, దానికి పర్మిషన్లు ఇచ్చిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళని పట్టుకొని వాళ్ళ గుద్దమికలు అంతేగా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. నీకు ఓడర్ ఇచ్చింది పర్మిషన్, దీని లోపల నీకు ఎట్లా ఉంటుంది, బఫర్ లే అన్నాడు, FTL అన్నాడు, అదన్నాడు ఇదన్నాడు, నువ్వు పర్మిషన్ ఇచ్చినావు అని చెప్పేసి వాళ్ళని క్వశ్చన్ చేయకుండా నువ్వు వచ్చి రాత్రి మొత్తం నేను గులగొట్టి పడేస్తా, మొత్తం మొడ్డ గుడిపేస్తా అని చెప్పేసి అనుకుంటే పోతే ఎట్లా? అమ్మ జీవితం దేనికన్నా సిగ్గుశరం ఉండాలి కొంచెం అన్న. మిడిల్ క్లాస్ లో మరీ అంత పిచ్చి పువ్వులు అయిపోయారు. వాళ్ళు ఎక్కడ పోతారు? డబుల్ బెడ్రూమ్లలో పోయి ఉంటారా? ఏమో 1,20,00,000 పెట్టాడు విల్లా కొనుక్కొని, నువ్వు విల్లా రాత్రి గుల దెంగేస్తే వాడు పోయి డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంటాడా? ఎట్లా కనిపిస్తుర్రా పోయి? నాకు అర్థం కాదు. నార్మల్గా ఇల్లు కొనుక్కుంటాడు ఎవడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాడు, ఆ రిటైర్మెంట్ అయిన కన్నా కొనుక్కుంటాడు, లేకుంటే ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకో, వాడు మొత్తం పైసలు పెట్టుకుంటాడా? అదే పైసలు ఉంటాయి అన్ని కదా, నానా సంఖ్యలు నాకు. ఫర్ ఎగ్జాంపుల్ నాలాంటిది అనుకో, నా గుద్దనే అనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గుద్దనే కడుక్కుందాం, ఎవరు వేరే ఎందుకు కానీ నా గుద్దనే కడుక్కుందాం. నేను ఇన్నేళ్ల నుంచి కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నా, ఆ ఇల్లుని దెంగబెట్టడానికి 85 లక్షల రూపాయలకి ఆ ఇల్లు దెంగబెట్టి ఇప్పుడు 1,15,00,000 పెట్టి ఈ ఇల్లు కొనుక్కొని మిగతా బ్యాలెన్స్ 35 లక్షల రూపాయలు పెట్టి నేను లోన్ తీసుకొని కట్టుకొని చేసిన తర్వాత నువ్వు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి నేను గుల దెంగేస్తా అని చెప్పేసి అంటే ఏంది అన్యాయం? ఆ బ్యాంక్ కూడా ఏమైనా సుఖమైన ఉంటాడా? బ్యాంక్ కూడా ఏమైనా ఫ్రీకి ఇస్తాడా? వాడు సేఫ్టీ వాడు చూసుకుంటాడు. వాడు 30 లక్షల రూపాయలు నాకు అట్లీస్ట్ నాకు ఫైనాన్స్ చేసిండు, నాకు లోన్ ఇచ్చిండు, హౌసింగ్ లోన్ నాకు ఎంత 30 లక్షల రూపాయలు 35 లక్షలు ఇచ్చిండు. 30 లక్షల రూపాయలు ఇచ్చినప్పుడు వాడు ఏం చేసుకుంటాడు? ఇన్సూరెన్స్ చేసుకుంటాడు. 30 లక్షల వరకు ఇన్సూరెన్స్ చేసుకుంటాడు. ఏంటంటే ఇన్ కేసు ఎట్లాంటి ప్రాపర్టీస్ ఇష్యూస్ వచ్చినా ఏమొచ్చినా, ఇన్ కేసు సగం సంకనాగిపోయినా, జీవితం మొడ్డ గుడిచిపోయి నేను ఇక్కడ చచ్చిపోయినా కానీ వాడు ఏంటంటే ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొని ఆ డబ్బులు రికవర్ చేసుకుంటాడు. మిగతా పైసలు ఎక్కడ మొడ్డ దిగిపోతాయి? నేను కట్టిన 85 లక్షలు నాకు పాత ఇల్లు అమ్ముకొని పోయిన ఆ ఇల్లు కొనుక్కున్న తర్వాత అది మొత్తం నువ్వు గొల తెంగిన తర్వాత అది ఇల్లు రాదు పీకదంటే ఏం చేస్తాం మేము? ఇంకా ఉరి పెట్టుకొని చావాల్సిందే కదా. అరే ఇది అమ్మ జీవితం కొంచెమన్నా బేసిక్ కామన్ సెన్స్ దానికి ఆల్టర్నేట్ చూపించు, లేకుంటే బ్యాంక్స్ వాళ్ళతో మాట్లాడు. దానికి దానికి క్లెయిమ్ అది ఉంటారు కదా, దాని ఏమంటే నష్టపరిహారం అని చెప్పేసి మన దాంట్లో మాట్లాడతారు కదా, గుద్దమండిపోయే మాటలు మాట్లాడతారు. నష్టపరిహారం ఇస్తున్నాం, మీకు బొంగిస్తున్నాం, బొచ్చు ఇస్తున్నాం అని చెప్పేసి మాట్లాడతాడు. అవన్నీ ఇవ్వాలి కదా. నువ్వు తయ్యిన తత్తలాడుకుంటా పోయి ఏంది ఒకటి మన ఎన్ కన్వెన్షన్ అని చెప్పేసి మాదాపూర్లో ఏది ఒక టెంపరీ దాన్ని గుల్ల దెంగగానే కట్టమిగా ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాడు అందరిగా సంకలు గుద్దుకుని జబ్బలు దర్చుకుని తడిచిపోయింది. అప్పుడు ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుకుంటా, ఆయన అన్నాడు ఇప్పుడు బాగానే మీరు జబ్బలు దర్చుకుంటారు, బాగానే ఉంది, మీకు తెలుస్తుంది ఆగుర్రి అని చెప్పేసి అన్నమాట. నాకు తెలిసినందుకు ఆయనకి ఇన్ఫర్మేషన్ మొత్తం తెలిసేమో మరి, అంటే యాక్చువల్లీ ఈ మిడిల్ క్లాస్ వాళ్ళ ఏరియాల మీద కూడా పడతారని చెప్పి తెలిసేమో. ఆయన చెప్పినప్పుడే మీ జబ్బలు దర్చుకోకూరు, ఇప్పుడు మీకు ముందుంది ముసళ్ళ పండగ అని చెప్పేసి అన్నాడు అనమాట. అప్పుడు అయినది ఇప్పుడు జరుగుతూ ఉంది. ఒక్కొక్కడు మాత్రం రోదా రిదాన ఏడిసి చచ్చిపోతా ఉన్నారు. ఎందుకంటే
ఇల్లు కొట్టిన తర్వాత ఆడ అన్ని కష్టపడి ఇల్లు కట్టిన తర్వాత నువ్వు గుల్ల తెంగేసిన తర్వాత వాడు పోయి ఎక్కడ బతుతారు రా బి, మరీ అన్యాయం కదా. నేనైతే అది తలుచుకుంటే నాకైతే సలిజనం వచ్చినట్టు అవుతుందబ్బా. నాకు 3-4 డేస్ నుంచి నాకు అదే కథలు వస్తూ ఉన్నాయి అనమాట. ఎందుకంటే 3-4 డేస్ నుంచి నేను తలుచుకుంటే అప్పుడు అమ్మ జీవితం ఇన్ కేసు నా పాతిల్లు నేను పోయి రిజిస్ట్రేషన్ చేసి పడదంగి, కొత్త ఇల్లు రిజిస్ట్రేషన్ పోతే రిజిస్ట్రేషన్ కాకుండా అట్లా ఆ పిచ్చి కళలు వస్తా ఉన్నాయి. నాకైతే పిచ్చి పట్టింది నాకు. అమ్మో తలుచుకుంటే చల్లదనం వచ్చింది. పాప ఇంకా ఆల్రెడీ గులగొట్టేసి వాళ్ళకి కాంపన్సేషన్ పే చేస్తారు. అవన్నీ ప్రాక్టికల్గా నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ అబ్బా, నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ప్రాక్టికల్గా దాని కోట చుట్టూ తిరుగుడు. వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడు ఇల్లు కొనుక్కున్నదే రిటైర్మెంట్ ఏజ్లో ఇల్లు కొనుక్కున్నప్పుడు, లేకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నప్పుడు ఆడు ఆల్మోస్ట్ 30-40 ఏళ్ళు వచ్చిన తర్వాత 35 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇల్లు కొనుక్కుంటాడు. వాడు రిటైర్మెంట్ వచ్చేంత వరకు ఒక క్లెయిమ్ వస్తుందా, బొంగు వస్తుందా, బొచ్చు వస్తుందా అనే కేసుల మీద కేసులు పడుకుంటా అయితేనే ఉంటుంది. కాదు, అదైతే నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఇంకా మనకి క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే మొత్తం ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏరియాలోనే పెద్ద కొన్ని కాలేజీలు వెలిసినాయి. అంటే మన పొలిటికల్ పార్టీ గొప్ప దండేసి దండం పెట్టాలి ఆ లీడర్లకి. వాళ్ళైతే పెద్ద కాలేజీలు కట్టుకున్నారు, అవి కట్టుకున్నారు. వాళ్ళని బీక్తున్నారు, బొచ్చుడే బీక్తున్నారు. ఇంకేమంటారు ఇయర్ అయిపోయేంతరికి ఏముండదు బొచ్చు, మొత్తం ఈ కేసు అంతా చల్లగా అయిపోతుంది. చూడు నువ్వు జనాలకంతా ఆల్రెడీ హెసిటేషన్ వచ్చేసి పిచ్చి పీక్లో వెళ్ళిపోతుంది. కాబట్టి అప్పటి వరకు దీన్ని చల్లగా కూర్చోబెట్టేస్తారు. గుల తెంగిన వాళ్ళంతా ముడ్డ గుడిచిపోయినట్టు ఇంకా ఆల్మోస్ట్ ఆ విల్లాలు మొత్తం లైన్ ఒకటి గులగొట్టేసి చూస్తే తలకపోతాను. ఎంత అమ్మ అన్ని కోట్ల రూపాయల బిల్డింగ్లు టకటకటకటగా గులగొట్టేసిపోయారు ఇష్టం ఉన్నట్టు. వీడి ఓల్డ్ సిటీలోనేమో ఆడు చూస్తున్నాను అంత పెద్ద కాలేజీలు మొత్తం ఎఫ్టీఎల్ ఏరియాలో మొత్తం క్లియర్గా పిక్చర్ చూస్తే క్లియర్గా అనిపిస్తుంది. మొత్తం సముద్రం ఆ చెరువు లోపలనే కట్టేసిండు. అది దాన్ని పీకిరా బొచ్చోడి పీకలే. ఇంకా షామీర్పేటలో చూస్తే నేను నా కళ్ళతో చూసిన షామీర్పేటలో ఫంక్షన్ హాల్ మొన్న ఒక వీడియో అప్లోడ్ చేసాను, మేము చూసినా లేదు నాకు తెలియదు. మన పాలపూల సార్ మొత్తం కబ్జా చేసి పడదంగా దాన్ని బొచ్చు పీకుతురా. వాళ్ళది ఏం పీకరబ్బా, పొలిటీషియన్స్కి ఫరక్ పడదు, సినిమా యాక్టర్లకు ఫరక్ పడదు, గుద్ద వచ్చిన నా కొడుకుల బిజినెస్ టైకులకు ఫరక్ పడదు. మొత్తం ముడ్డ గుడిచిపోయిందంటే మిడిల్ క్లాస్ వాళ్ళే. ఇంకా పాపం ఇంకా బడవు బలహీన అనుకున్న మన 5% ఉన్నారు. బడుగు బలహీన చూపించే క్యాండిడేట్లు ఉంటారు. వాళ్ళకేంది మేము ఇల్లు గుల్ల కొడతారు, మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తారంటే పాపం ఏం చేస్తారు, వాళ్ళకి ఆప్షన్ ఉండదు, ఏముండదు. మన గుద్ద మూసుకొని పోయి ఉంటారు. ఇక ఏం చేస్తారు? ఇక మిడిల్ క్లాస్లో ఎక్కడ పోవాలా? ఆడిని ఫ్రీ స్కీమ్స్ తీసుకోవడం, బొచ్చు తీసుకోవడం, ఏం తీసుకోవడం, ఆయన కానీ పోయి వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉండమంటే ఉంటాడా? అమ్మ జీవితం ఏం మాట్లాడతారు రబ్బాయి, జనాలను పిచ్చి పూకులు చేసి వదులుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇది నా ఫ్రస్ట్రేషన్. యాక్చువల్లీ నేను కొంచెం ఎస్కేప్ అయిపోయినా, అది కూడా దేవుడు దేవాలు అనుకోవచ్చు, ఏమనుకోవచ్చు. సో మీరేమనుకుంటారో మీ అమూల్యమైన కామెంట్ మాత్రం డెఫినెట్లీ పోస్ట్ చేయండి. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ గిట్ట నచ్చినట్టే డెఫినెట్లీ కామెంట్ మాత్రం పెట్టండి. మీరేమనుకుంటున్నారు ఈ హైడ్రా గురించి, ఏమనుకుంటున్నారు? సుందరీకరణ చెయ్యాలంటే చెయ్యాలి, అది అయితే యాక్సెప్ట్ చేయొచ్చు. అంతేగాని జనాల జీవితాలతో ఆడుతూ సుందరీకరణ చేస్తా అంటూ పోతా అంటే అది 100% తప్పు. దీన్ని క్వశ్చన్ చేయాల్సింది ఎవడంటే ఆ ప్రాజెక్ట్ వేసిన, ఆ లేఅవుట్లు వేసిన బాడకోలను క్వశ్చన్ చేయాలా, దాన్ని కబ్జా చేసిన ఎమ్మెల్యేలో ఎంపీలో ఎవడో ఉంటాడో పొలిటీషియన్ బాడుకోవాలని క్వశ్చన్ చేయాలా, లేకుంటే పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ని క్వశ్చన్ చేయాలి. అంతేగాని వాళ్ళు కష్టపడి నానా సంఖ్యలు నాకి ఇల్లులు కట్టుకున్న వాళ్ళని గులదెంగేసి మొడ్డ గుడిచిపోతారు అని చెప్పేసి చెప్పడం మాత్రం అదైతే అన్యాయం అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? మీ అమూల్యమైన కామెంట్స్ మాత్రం డెఫినెట్లీ పోస్ట్ చేయండి. ఓకే, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.